వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలో కొత్త వారికి చోటు కల్పించడంతో పాటు మరికొందరికి ఉద్వాసన పలకనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాలే ప్రాధాన్యతగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఓసీ సామాజిక వర్గం నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో కేబినెట్ లో మరికొన్ని బెర్త్స్ ఖాళీగానే ఉండనున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ కు రాగానే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు. ఒకరికి అవకాశం ఉంటుందని, అందుబాటులో ఉండాలని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరంపై కమిషన్ విచారణ ఓవైపు జరుగుతుండగానే నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హస్తం నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన హరీష్ రావు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పనులు చేయకుండానే 2,328 కోట్ల రూపాయలిచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ కట్టాలంటే ప్రాజెక్టు కాస్ట్ పెరగదా అని ప్రశ్నించారు. దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్ తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. కాళేశ్వరం లేకుండానే పంట పండిందని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లేందుకు తమకు భయం లేదని, దుష్ప్రచారాలను తప్పకుండా పటాపంచలు చేస్తామన్నారు హరీష్ రావు. 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, 4 ఏళ్లలో నీళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసింది. సరే, 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటుంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. 4 ఏళ్ళు ఇచ్చిపెట్టండి, 8 ఏళ్ళు వాళ్ళే అధికారంలో. 2007 to 14 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం. 8 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2009 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. 2014 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. పని మాత్రం జరగలేదు. 2,328 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు. జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు. కానీ ఇవాళ ఆయన్నే దాన్ని ఎన్కేసుకొస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో 141 కాదు, కేవలం 11 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది. మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ 13,000 ఎకరాల భూసేకరణ చేసినాం. దాదాపు 8 గ్రామాలకు R&R కాలనీ చేసినాం. మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం. 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd టీఎంసీ కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు. అంటే డబల్ కూడా కాలే, నాట్ ఈవెన్ డబుల్. 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు. కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు. మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నా చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు
మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర టాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్ గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నిటిని కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దుర్ఘటనలు జరిగితే ఎన్డీఎస్ఏ సహా ఏ ఏజెన్సీ అక్కడికి వెళ్లి విచారణ చేపట్టదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కూలినా ఎన్డీఎస్ఏ రాదని విమర్శించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని నిలదీశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా ఇప్పటికీ ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ 100 కంపోనెంట్ల కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్, అందులో మొత్తం 371 పిల్లర్లుంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ ప్రస్తావించిన అంశాలపై హరీష్ రావు చిట్చాట్లో మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటెల మాట్లాడడం సరైంది కాదన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదన్నారు ఆయన. ఈటెల రాజేందర్ కి కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కేబినెట్ నిర్ణయంపై ఈటెల, తుమ్మల సైతం సంతకాలు చేశారని తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావును సైతం విచారణకు పిలవాలి కదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నియమించిన సబ్ కమిటీలతో తనతో పాటు ఈటెల, తుమ్మల ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలనే లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల అబద్ధాలు చెప్పారన్నారు. సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని, మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ వేశారని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ఈటెల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని చెప్పారు. కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఈటెల అనాలోచితంగా వాంగ్మూలం ఇచ్చారా? అలాంటి పరిస్థితులు వచ్చాయా అని తుమ్మల ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరన్నారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని, వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈటెల గారు నిన్న కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అసత్యాలతో కూడుకున్నటువంటిది. అనాలోచితంగా ఇచ్చారా, లేదు చాలా రోజులు అయింది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా, అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అది దేవాదుల, కాంతాలపల్లి, ఫ్లడ్ఫో కెనాల్, ప్రాణహిత, ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్ కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా, చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు. ఆ ప్రాజెక్టులో 2-3 సార్లు సిట్ చేసి ఆ సిట్టింగ్స్ లో అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ వైజ్ గా, ప్యాకేజ్ వైజ్ గా మేము ప్రభుత్వానికి కేబినెట్ కి సమర్పించడం జరిగింది. ఆ కేబినెట్ లో కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణం కానీ, లేదు వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు గతంలో చెప్పారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవినీతి గురించి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ అమిత్ షా వ్యాఖ్యలను ఈటెల వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. డీపీఆర్కు విరుద్ధంగా మేడిగడ్డ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరం ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, నా రక్తాన్ని చెమటగా ఓడ్చి చెమటగా మార్చి కాళేశ్వరం నిర్మాణం చేసినామని చెప్తే ఈయన మా క్యాబినెట్ నిర్ణయం చెప్పని ఈరోజు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కాకపోతే మరొకటి ఏందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ 63,000 కోట్లు ముందుగా అంచనాలు వేసి తర్వాత 1,00,000 కోట్లు దాటితే వారు అంటున్నారు నిన్న రైతుల కోరిక మీద మీరు 1,00,000 కోట్లకు అంచనాలు వేని నేను ఉన్నప్పుడు 80,000 తర్వాత ఎంత నాకు తెలియదు అంటున్నారు. ఆ రైతులు ఎవరో ఈరోజు పేర్లు చెప్పాల్సిన అవసరం మీ పైన ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇంతగా ఏమార్చి కేసీఆర్ కుటుంబాన్ని గత ప్రభుత్వం వెనుకేసుకు రావడం గల కారణాలు ఏంటో ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ కాళేశ్వరం రుణాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలే. ఈరోజు వీటన్నింటినీ చూస్తే కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ మై డియర్ డాడీ అంటూ ఆ డాక్టర్ రాసిన లేఖలో బీజేపీ బీఆర్ఎస్ బలం, బీజేపీ బీఆర్ఎస్ విలీనం దిశలో బీజేపీలో పోతుందని చెప్పనే వాస్తవాలు ఈరోజు నిజం కాబోతున్నాయని చెప్పండి. నిన్నటి రోజు వారి కమిషన్ ముందు ఈరోజు బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు ఏమాత్రం కూడా వాస్తవాలు చెప్పకుండా ఉండడానికి గల కారణం చెప్పి నా భావన వ్యక్తం చేస్తా ఉన్నా. మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు, కమిషన్ ముందు పోయే ముందు హరీష్ రావు గారు అండ్ ఈటెల రాజేంద్ర గారు కలుసుకున్నారు, పక్కా సమాచారం ఉందని. ఈరోజు ఆ రహస్య భేటీ తతంగమే ఈరోజు కమిషన్ ముందు వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ని వెనకేసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం. దీనికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ప్రజలకు సమానం చెప్పాలి, బండి సంజయ్ గారు ప్రజలకు సమానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వారు కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి సీఎం రేవంత్ మరోసారి లేఖ రాయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణకు అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. గత వారమే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ డీపీఆర్ ఇచ్చిందని, కేంద్రం ఇంకా ఆ నివేదికను పరిశీలించలేదని, అవేవి తెలుసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం తగదని అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంది కాబట్టి 2 వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎప్పుడు కేంద్రం నిష్పక్షపాతంగా ఉంటుందని చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పులు చూపించినట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామన్నారు. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని సూచించారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని, ప్రజలు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది తన ఆలోచన అని, ప్రజలు అన్ని గమనిస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పార్వతీపురం గిరిజన జిల్లా అయిన విద్యారంగంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ నెల 9న పార్వతీపురంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారని తెలిపారు. నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ప్రభుత్వ వైపు జగదీశ్వరి పాల్గొన్నారు. 10 ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నారా లోకేష్ చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తామని చెప్పారు. గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మన పార్వతీపురం మన్యం జిల్లా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా 10th క్లాసు, ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా ఒక చిన్న జిల్లా, గిరిజన జిల్లా, వెనుకబడి ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా పిల్లలు అంత అత్యద్భుతంగా చదువుతున్నారు అనే ఒక కాన్సెప్ట్ తో ఇక్కడికే వచ్చి పిల్లలకి అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు
మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. అందుకని 9వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ తో పాటు వాళ్ళకి నగదు బహుమతితో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చేసి వాళ్ళందరూ ఏం చదువుకోవాలి, ఫర్దర్ గా వాళ్ళు ఏం చేయాలి అనేది దిశానిర్దేశం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా ఇంత మారుమూల ఒక గిరిజన ప్రాంతంలో మారుమూల జిల్లాలో చదువుకున్న పిల్లలు అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా తరఫున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక విప్ గారు మా అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఖర్చులను తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు రాయితీపై విత్తనాలు, డ్రోన్ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. రైతుల కష్టానికి తగినట్లుగా ఫలితం వచ్చే విధంగా వ్యవసాయ రంగంలో 80% రాయితీతో డ్రోన్ మంజూరు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ఈ విధానంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా ఖర్చు తక్కువ అవుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇబ్బంది అవుతుంది, లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే టెక్నాలజీని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈరోజు ఈ డ్రోన్ మిషన్ ఉంది. ఈ డ్రోన్ మిషన్ కి 80% రాయితీ కల్పించి ఎవరైతే డ్రోన్ వినియోగించుకుంటారో వాళ్ళకి 80% రాయితీ కల్పించి అది రెండుకి తిప్పే అవకాశం కూడా కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా అది కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు స్ప్రేయింగ్ అనేది, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అనేది కూడా ఈ డ్రోన్ చేస్తుంది. పెస్టిసైడ్ ని కరెక్ట్ మెజర్ లో పంపిణీ చేయడమే కాకుండా పెస్టిసైడ్ తాలూకా వినియోగం కూడా తగ్గుతుంది. ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల పెస్టిసైడ్ కి మందులు కూడా కరెక్ట్ గా వెళ్ళి క్రాప్ కూడా మంచి ఆరోగ్యకరంగా తయారయ్యే పరిస్థితి కూడా ఈ టెక్నాలజీలో వచ్చింది. దీని రెంటల్ పెట్టడం వల్ల ఒక మనిషి లేబర్ ఖర్చు కూడా మనకి సగం రేటుగా అయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఈ టెక్నాలజీ వాడడం ద్వారా వస్తుంది. అయితే ఈ మెషిన్ సుమారు 10 లక్షల రూపాయలు, కానీ 2 లక్షలు అంటే 80% 8 లక్షల రూపాయలు రాయితీ కింద ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎవరైతే రైతన్నలు ముందుకు వస్తారో ఆ సిఎస్సి గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది. కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు ఉన్నాయన్నారు. వైసీపీ అధినేత జగన్ తాజాగా కాగ్ నివేదికలను తన సోషల్ మీడియాలో బయటపెట్టారు. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందని అన్నారు. 2024 ఏప్రిల్తో పోలిస్తే 2025 ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20% తగ్గిందని ఆరోపించారు. ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయటపెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఎద్దేవా చేశారు. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 796 కోట్ల రూపాయలు తగ్గాయని, అందువల్ల జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రకటించిందని చెప్పారు. సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారని, కానీ జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలను, వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయాలు 12.21% తగ్గాయని, పన్నేతర ఆదాయాలు 22.01% తగ్గాయని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని, ప్రజలను రక్షించేవారే అరాచక శక్తులుగా మారారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు సజ్జల. తెనాలిలో యువకులపై బహిరంగంగా దాడి చేసిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆయన రాష్ట్రంలో పరిస్థితులు కంట్రోల్ తప్పాయని అన్నారు. పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది.
నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున గన నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేసేవాడు ఉంటుంది, క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంది? అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకు పడని వాళ్ళని పెట్టి ఇది ఒక గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పూర్పును అది కూడా తయారవుతుంది. ఏదైనా నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళగానో సామాన్య ప్రజల పాలిట రాక్షసులుగానో భక్షకులుగానో వీళ్ళే తయారవుతారు. ఈ స్టేట్ ఎవరు బాగోచం చంద్రబాబు నాయుడు నుంచి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని ఎవరు అనుకోవట్లా. ఆయన 5 ఏళ్లు దోచుకోవడానికి వచ్చినాడని ముందే డిక్లేర్ చేశారు, దోచుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలని గాలి కొట్టేసినాడు. హామీలు కూడా అబద్ధపు హామీలని ముందే చెప్పాడు. ఇప్పుడు అది ఆచరణలో కూడా చూపిస్తున్నాడు. బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగదార్చి ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని దెబ్బ రాష్ట్రాన్ని కొట్టొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఉప్పాడ కొత్తపల్లి సాగర్ తీరంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆయన అన్నారు. రైతు తన సొంత ప్రయోజనాల కోసం ఇసుక తవ్వుకుంటే హింసించి జైల్లో పెడుతున్న పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు పోలీసులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారని నిలదీశారు. ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించారని, అయినప్పటికీ మల్లివారితోట రమణక్కపేటలో ఇసుక మాఫియా ఆగడం లేదన్నారు. రోజుకు 250 లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, పార్టీ మారిన కొందరు ఈ పనులు చేస్తుండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి తలవంపు తెచ్చేవారెవరైనా సరే క్షమించేది లేదని, జైల్లో పెట్టి తోలు తీసేయాలని హెచ్చరించారు వర్మ. ఈ రోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తాం. ఇక్కడ ఇసుక మాఫియా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి దీని వలన ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది. ఒకే ఒక చెరువు అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి. ఇక్కడ తెలుగుదేశం అవునండి, జనసేన అవునండి, బీజేపీ అవునండి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్ కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీల పిల్లలది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి, లారీలు 150-200 లారీలు పైన పోతుంది అని చెప్తే, అంటే మన పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రులు రేజీ ఇక్కడ కనపడదు. ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. విపత్తు నిర్వహణపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ అన్నారు. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆఫ్రికన్ యూనియన్ సైతం CDRIలో చేరడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ముందస్తు హెచ్చరికలు, సమన్వయాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యమన్నారు. ఇది సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందన్నారు భారత ప్రధాని మోదీ. Courses, modules and skill development programs on disaster resilience need to become part of higher education. This will build a skilled workforce that can tackle future challenges. Second, many countries face disasters and rebuild with resilience. A global digital repository for the learnings and best practices would be beneficial. Third, disaster resilience requires innovative financing. We must మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కమలం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు ఆ ఎన్నికల్లో ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలు ఎలా అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్
నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్లో అవకతవకలు, ఆధారాలను దాయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదని చెప్పారు. మోసం చేసే పార్టీ ఆటలో గెలవచ్చు, కానీ అలాంటి గెలుపు వ్యవస్థలను దెబ్బతీస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆధారాలను గమనించి సమాధానాల కోసం డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే మహారాష్ట్ర తర్వాత బీహార్ ఎన్నికలు ఉన్నాయని, ఆ తర్వాత బీజేపీకి ఓటమి భయం ఎక్కడుంటుందో అక్కడ ఇవే పునరావృతం అవుతాయని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవే అంశాలను ఆయన ఓ జాతీయ మీడియా కాలంలో ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ చేసిన ట్వీట్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఖండించింది. అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. ఓటర్ల జాబితాపై ఆరోపణలు చట్టవిరుద్ధమన్నారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలన్నింటినీ 2024 డిసెంబర్ 24న బయటపెట్టామని చెప్పారు. ఇక ఎన్నికల సంఘం అధికారికి వెబ్సైట్లోనూ అందుబాటులో ఉందన్నారు. అవే అంశాలను మళ్లీ లేవనెత్తుతూ వాస్తవాలను విస్మరించారని ఆగ్రహించింది. రాహుల్ గాంధీ ట్వీట్ పై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. బీహార్లో ఓటమిని రాహుల్ గాంధీ ముందే అంగీకరించారని ఎద్దేవా చేశారు. గ్రౌండ్ రియాలిటీని రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు. ప్రజలను మోసగించడం, పార్టీ శ్రేణుల్లో లేని ఆశలు కల్పించడం ఆపకపోతే ఆయన పార్టీ ఎప్పటికీ గెలవదన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. లేకపోతే అబద్దాలు ప్రచారం చేస్తూ ఓటర్లను అవమానపరుస్తూనే ఉంటాడన్నారు సీఎం ఫడ్నవీస్. బాధితులు దుష్టులతో సమానం కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని మేము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని అన్నారు. ఇది మా భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామని జయశంకర్ అన్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిపాయి. పాకిస్తాన్ కు గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు అతడి నుంచి కీలక విషయాలు రాబట్టారు. గూఢచర్య నెట్వర్క్ కు సూత్రధారి అన్న పాక్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి గురించి జస్బీర్ పోలీసులకు తెలిపాడు. గూఢచర్యం వ్యవహారాల్లో సూత్రధారిగా నాసిర్ దిల్లాన్, పాక్ కు చెందిన మాజీ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్న దిల్లాన్ కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఐఎస్ఐ అధికారులకు జస్బీర్ ను పరిచయం చేసింది దిల్లానే అని, పాక్ గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి 10 రోజులు లాహోర్లో ఉన్నట్లుగా జస్బీర్ విచారణలో పేర్కొన్నాడు. ఆ సమయంలో దిల్లాన్ భారత్ యూట్యూబర్లను పాక్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ కు పరిచయం చేశాడు. అక్కడ డానిష్ గూఢచర్యం గురించి వారికి వివరించాడు. కాగా భారత్ యూట్యూబర్లను గూఢచర్యంలోకి లాగే వ్యవహారంలో పాక్ కు చెందిన అనేక మంది మాజీ పోలీసులు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ఊపందుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీలో సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశం నుంచి నక్సలిజం ముప్పును నిర్మూలించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని షా నొక్కి చెప్పారు. సమావేశానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్ లో కీలక పాత్ర పోషించిన అధికారులను కలిసినట్లుగా షా వెల్లడించారు. చారిత్రాత్మక విజయంపై వారిని అభినందిస్తున్నట్లుగా తెలిపారు. నక్సలిజం అంతమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం ఛత్తీస్గఢ్ ను సందర్శిస్తానని చెప్పారు. ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో 3 వారాల పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ఆపరేషన్ కి సంబంధించిన వివరాలను అధికారులు షాకి వివరించారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే చేపమందు పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వచ్చారు. చేపమందు కోసం వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. చేపమందు కోసం వచ్చే వారికి ఉచిత భోజనం, తాగునీటి సదుపాయాలను కూడా కల్పించారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.